అండి, మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నేను మాత్రం 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఒక వెడల్పిన కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని పట్టా, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం సాజీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా చక్కగా మనం దాంట్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు నిండా పెరుగు, సో దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని చక్కగా కలుపుకొని అన్నీ కూడా మనం గ్రేవీలో వేసేసుకోవాలి. సో సన్న మంట మీద బాగా కలుపుకుంటే చిక్కగా వస్తుంది. సో ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇప్పుడైతే మనకి కొంచెం కర్రీ దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కస్తూరి మెంతి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం 2 స్పూన్ల వరకు షుగర్ వేయాలి, కంపల్సరీ వేయాలండి. అప్పుడు మనకి కర్రీ టేస్ట్ బాగొస్తుంది. సో ఇంతే అండి, పన్నీర్ బటర్ మసాలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం గీ వేసుకొని దించేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇవాళ వీడియో ఇదే అండి. బాయ్ అండి.